నిరుద్యోగులు ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏదైతే గవర్నమెంట్ రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇప్పటివరకు కూడా నెరవేర్చిన అంశంగా ఇవాళ నిరుద్యోగులు కన్నెర చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ గాంధీ ఆసుపత్రిలో దాదాపు 3 రోజుల నుంచి కూడా మోతిలాల్ అనే ఒక నిరుద్యోగ యువత దాదాపు 6 రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో ఉన్నారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి నిరుద్యోగ యువత ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి రోజు ఎట్లా చూస్తారు? మీ మిత్రుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటారు. చాలా బాధాకరమైన విషయం ఎందుకనంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జస్ట్ 2%, లెస్ దెన్ 2% ఓటింగ్ తోటే. ఆ 2% ఓటింగ్ కూడా నిరుద్యోగులు చేసిందే. ఆ నిరుద్యోగులు ఇచ్చిన హామీ జాబ్ క్యాలెండర్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. గ్రూప్ 1లో 1:100 ఇస్తామన్నారు, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని అన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్న. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. డిఎస్సి, మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీని చూస్తున్నాం కదన్నా, మెగా డిఎస్సి ఇప్పుడు ఆయన శిష్యుడే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఆయన ఏం చేస్తున్నాడు? మెగా డిఎస్సి ఇస్తలేడు, ఏం లేదు. మేము దగ్గర 15 రోజుల నుంచి ప్రతి మినిస్టర్ని కలుస్తున్నామన్నా. ఏ మినిస్టర్ కూడా మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇచ్చిన సీఎంస్ని కలిపియండి సార్ అంటే వాళ్ళ మినిస్టర్స్ అందరూ ఒకటే మాట అంటున్నారు. ఏంటంటే సీఎం మాకే అపాయింట్మెంట్ ఇస్తలేడు బాబు, మీకేం అపాయింట్మెంట్ ఇస్తారని అంటున్నారు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఇదే మాట్లాడుతున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మమ్మల్ని పచ్చిగా అదేమంటారు గొంతు కోసిందన్న, నమ్మించి గొంతు కోసినాడు అనే చెప్పొచ్చు. ఈ విషయం అయితే ఇంకా నమ్మకొచ్చి గొంతు కోసింది 100% అన్న. లేకపోతే ఇంతమంది విద్యార్థులు ఎందుకు వస్తారు అని అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి, నెల రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటికి ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాకుండా బయటికి వచ్చినారు అని అంటే దానికి కారణం ఏందన్న? వీళ్ళు నమ్మించి మోసం చేసిరన్న. పోస్టులు పెంచమంటే పోస్టులు పెంచలేరు, ఏం చేస్తలేరు. సో అందుకనే ఈరోజు మేము ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీస్తో మాకు సపోర్ట్ అందిస్తున్నారు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. సో మేము ఏదేమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం అయితే పాస్ చేస్తామన్నా. విద్యార్థులతోనే ఆట ఆడుకోవద్దు. విద్యార్థులకి ఏవైతే హామీలు ఇచ్చినా అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. మీ మిత్రుడు మోతిలాల్ నాయక్ ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు, ఆసుపత్రిలో ఉన్నారు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు కదా అన్న. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారు అంటే ఏం చేసుకుంటారు మీరు అంటే, ఇప్పుడు మాకేమి అంటే మినిస్టర్లతో ఫోన్ చేసి ఏం మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే, మీరు ఎంతమంది ఉన్నారో చిల్లర కాదు, 5-10 మంది ఉంటారు, మీరు ఏం చేయలేరు అననే మాట్లాడుతున్నారు అన్న. సో మోతిలాల్ నాయక్ అనే ఒక అతన్ని ఇప్పుడు సీరియస్ అయింది. ఇప్పుడు అతను ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టి 6 రోజులు అవుతున్నది. ఇప్పటివరకు ఒక కాంగ్రెస్ నేత కానీ ఒక ప్రెస్ మీట్లో కానీ వచ్చి కలవడం కానీ, మీ హామీలు నెరవేరుస్తామని చెప్పేసి కానీ ఒక్క మాట కూడా వీళ్ళు అసలుకి స్టేట్మెంట్ కూడా ఇస్తలేరు అన్న, ప్రెస్ మీట్ కూడా ఇస్తలేరు. జీవన్ రెడ్డికి ఏమో పార్టీ చేంజ్ అవుతాడు. జీవన్ రెడ్డి అలుగుతే ఆ ముసలైన 70 ఏళ్ళ ముసలైన ఆయన అలుగుతేనేమో పోయి కలవడానికి డిప్యూటీ సీఎంకి సమయం ఉన్నది, దామోదర్ రాజనరసింహ గారికి సమయం ఉన్నది, రేవంత్ రెడ్డికి సమయం ఉన్నది. పోయి జీవన్ రెడ్డి కాదు సోనియా గాంధీకి టైం ఉన్నది జీవన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడడానికి. కానీ ఇక్కడ 6 రోజులు అవుతుంది ఒక పేద విద్యార్థి, తాండాలో బతికి పెరిగి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థి 6 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసి నీళ్ళు కూడా తాగకుండా సెలైన్ల మీదనే ఉంటుండే. అతన్ని కలవడానికి ఒక్క మినిస్టర్ రాడన్నా. మాకు ఇచ్చిన హామీలు ఏమే మా వల్ల అధికారంలోకి వచ్చి ఈరోజు మమ్మల్ని మోసం చేసినా, ఇదైతే పచ్చి నిజము. సో నేనేమంటా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి బ్యాక్ ఫైర్ అవుతుంది. వచ్చేసారి మీరు అసలుకి అధికారంలో కాదు, మీరు అసలు ఆ కళలు కూడా కానదు. వీళ్ళకి ప్రతిపక్షంలో ఉన్న నాయకులను వీళ్ళని చేర్చుకునే సమయం ఉన్నది, వీళ్ళని చేర్చుకునే మీద దృష్టి ఉన్నది. కానీ విద్యార్థులు ఎవరైతే మిమ్మల్ని గెలిపించి అధికారంలో తీసుకొచ్చారో వాళ్ళ కోరికలు ఏంది ఇందాము వినడం, కోరికలు నెరవేర్చడం, వాళ్ళ హామీలు ఏంది, వాళ్ళ డిమాండ్స్ ఏంది విని నెరవేర్చడం కాదు, కనీసం వినడం కూడా వీళ్ళకి సమయం లేదన్న. ఇది చాలా దారుణం అంటే దారుణమైన విషయం అన్న. తెలంగాణలో అసలు ఇంత ఘోరమైన స్థితి వస్తుందని ఎవరు కలర్ కూడా అనుకోలేదు. అందరు మోసపోయినారు. ఇక్కడ ఉన్న అందరూ మీరు ఒకసారి చూసుకోవచ్చు, అందరూ మోసపోయినారు. ఏం చెప్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ నిజస్వరూపం ఏందనేది ఇప్పుడు అందరు నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు, గుంపు మేస్త్రి అని అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. కాంగ్రెస్లోకి వచ్చి మీరు అధికారంలోకి ఏదేమైనా సరే ఎవరినైనా సరే మోసం చేసి అధికారంలోకి రావాలనుకున్నారు, మీరు వచ్చినారు. కానీ మీ నిజస్వరూపం ఏందనేది ఇలా అందరికీ కనిపిస్తున్నది. మీరు రంగు ఏందనేది అందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో దీనికి మూల్యం చెల్లిస్తారు సార్, ఖచ్చితంగా చెల్లిస్తారు.